మాజీ మంత్రి విడుదల రజని పిఏలపై కేసు నమోదైంది. విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నుండి నగదు వసూలు చేశారని ఆమె పిఏలపై బాధితులు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటకు చెందిన తన్నీరు వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో విడుదల రజని పిఏలపై కేసు నమోదు చేశారు పోలీసులు. శ్రీ గణేష్, కుమారస్వామి, రామకృష్ణ, శ్రీకాంత్ రెడ్డిలపై కేసు నమోదైంది. డాక్టర్ ఉన్నాడు, మా దూరంలో పనిచేసిన డాక్టర్. అతను నూజెడ్లో పోస్టింగ్ వచ్చింది. ఆ డాక్టర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అతను చెప్పాడు, ఈ గణేష్ ఇట్లా పోస్టులు పెడుతున్నారా, నువ్వు కూడా అప్లై చేసుకోమని. ఇలా నేను ఒక్కరిని, నాతో పాటు మా దూరంలో ఇద్దరు కట్టారు, మార్కాపంలో ఒకళ్ళు, నాకు తెలిసి ఒక 10-15 మంది కట్టారు. అమౌంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్, ఒకరికి ఫార్మసిస్ట్ పోస్ట్, ఒకరికి ఎంఎన్ఓ, ఒకరికి యూడీసీ, ఇట్లా పోస్టులు, ఒకరికి స్టాఫ్ నర్సు, అట్లా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా అమౌంట్ ఫిక్స్ చేసి తీసుకున్నారు. అసలు కలవనీయటం లేదు. ఫోన్ నెంబర్లు మాకు ఇచ్చిన నెంబర్లన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. నాకు శ్రీకాంత్ గారిది, రామకృష్ణ గారి నెంబర్ ఇచ్చారు, పని గారిది నెంబర్ ఇచ్చారు. ఆ 3 నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. గణేష్ గారేమో అసలు అడ్రస్ లేరు. వాళ్ళ ఇంట్లో అడిగితేనేమో వాళ్ళు బెదిరిస్తున్నారు. మీరు ఇంటి దగ్గరకు వచ్చే మాట అయితే మేము పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామని వాళ్ళ తమ్ముడు బెదిరిస్తున్నాడు. ఇప్పుడే పెడుతున్నామండి. స్టేషన్లో పెట్టడానికి కూడా మీరు ఇక్కడ ఇవ్వలేదు కదా, మీ లోకల్లో కంప్లైంట్ పెట్టుకోండి, ఇంకోసారి కంప్లైంట్ పెట్టుకోండి అని ఈ రకంగా మాట్లాడతారు. అమౌంట్ విడతల వారీగా తీసుకున్నారండి. ఫస్ట్ డైరెక్ట్ మేడాన్ని పరిచయం చేయించి మాట్లాడిన తర్వాత చిలుకూరుపేటలో తీసుకున్నారు. తర్వాత దూరణాలు మా ఇంటి దగ్గరకు వచ్చారు గణేష్ వారు. తర్వాత ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేశాను. శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు నాకు ఫోన్లు చేసి, అదే గణేష్ గారి సెల్ నుంచే చేశారు. డైరెక్ట్ నా నెంబర్కి అయితే ఫోన్ చేయలేదు. నేను గణేష్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి గణేష్ మొబైల్ నుంచే ఫోన్ చేసి, అయిపోద్ది కృష్ణ, పని అయిపోద్ది, నేను మేడంతో చెప్పాను, ఒక వారం ఓపిక పట్టు, 10 రోజులు ఓపిక పట్టుకో, నీకు ఖచ్చితంగా అయిపోతుందని చెప్పారు. నాకు డైరెక్ట్ పిఏ నుంచి అక్కడ పోస్ట్ అప్లై చేసిన ప్రిన్సిపల్ కూడా కాల్ చేయించాడు. బత్తుల గణేష్ గారు అనే ఆయన మాకు రాజకీయంగా తెలియకపోయినా సరే మామూలుగా ఫిర్యాదు సురేష్ అని అతని ద్వారా తెలుసండి. అతను ఏం చేశాడంటే, ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ పండి మీ పిల్లలు ఫార్మసీ అయి చదివారు కదా, జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పారండి. అయితే మేము ఫస్ట్ నమ్మకపోతే ఏం చేశారంటే, రామకృష్ణ గారి చేత వాళ్ళతో ఫోన్లో మాట్లాడి, ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి రుజువు ఇప్పించాడు. రుజువు ఇప్పించేసి, ఉన్నాయి పోస్టులు, మీరు డబ్బులు కడితే త్వరగా ఇచ్చేస్తారు, తర్వాత ఇస్తే కుదరదు అంటే మేము వడ్డీలో తెచ్చి ఇచ్చామండి. జాబ్స్ వస్తాయి కదా ఇటు కూడా ఏదైనా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్న దాకా ఒక లెక్క ఉన్నారు. ఆ తర్వాత ఎవరో ఫోన్లు ఎత్తరు. ఈ గణేష్ అనేది అయితే బెదిరిస్తాడండి అందరినీ. వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ తమ్ముడికే ఇచ్చామండి డబ్బులు, సగం డబ్బులు అయితే. మా తమ్ముడు ఇద్దరు వచ్చి వాళ్ళు కావూరు గ్రామంలో తీసుకున్నారండి. అతను వైసీపీ నాయకుడు సార్. చిల్లూరుపేట వాళ్ళది సొంత ఊరేమో నూజెండ, ఉండేదేమో పేటలో. రజనీ గారికి బాగా అనుచరుడు. మా ఊళ్ళో 36వ వార్డులో పోటీ చేశారు వాళ్ళ తమ్ముడు గారు, వైసీపీ కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయారు. నేను వెంకటేశ్వరరావు అండి. మా అబ్బాయి డిగ్రీ పూర్తయిపోయి కంప్యూటర్ ఆపరేటర్గా చేరాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటే అంతలో గణేష్ కలిశాడు. గణేష్ మాకు ఎట్ట పరిచయం అంటే, ఈ మిరియాల సురేష్ అని చెప్పని మా పేటలోనే ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అంట, పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత మనకు శ్రీకాంత్ రెడ్డి, మన రామకృష్ణ మేడం గారి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను. నేను ఆ పార్టీలోనే ఉండేవాన్నప్పుడు వెళ్ళి ఆఫీసులో కలిసి వాళ్ళతో మాట్లాడితే నన్ను చూపించి ఓకే చేద్దాంలే చెప్పన్నారు వాళ్ళు. ఇక తర్వాత అతను ముందు ఒక 5 లక్షలు కట్టమన్నారు. నేను తీసుకెళ్ళి బొప్పూడి గుడి దగ్గర ఉంటాను, వచ్చి కట్టమంటే నేను మా ఫ్రెండ్ గుంజి వీరాంజనేయులు, నేను వేరే అతను వెళ్ళి మేము 5 లక్షలు ముందు ఇచ్చామండి. తర్వాత అది కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ అని ముందు చెప్పాడు. తర్వాత కాదు, ఇది పర్మనెంట్ పోస్ట్ కాబట్టి 10 లక్షలు ఇవ్వాల్సిందే, లేనిదే కాదని చెప్పని అన్నారు వాళ్ళు అని చెప్పారు. సరే, నేను అప్పటికి వాళ్ళ దగ్గర దగ్గర అప్పులు తీసుకొచ్చి ఫోన్పేలో చేశాను. ఫోన్పే చేసి ఆ లిస్ట్ కూడా ఉంది మన దగ్గర. 5 లక్షలు ఇచ్చిన తర్వాత ఇక అడిగితే నేను చేస్తాను, మేడం గారిని కనుక్కున్నాను, శ్రీకాంత్ రెడ్డి తర్వాత చేస్తానన్నాడని వాయిదాలు చెప్తున్నాడు. తర్వాత సిమ్ములు మార్చి అసలు ఇక అడ్రస్ లేడు సార్. తర్వాత ఒక రోజు హాస్పిటల్లో ఉన్నాడని చెప్పిన వాళ్ళ తమ్ముడు చెప్తే, వాళ్ళ తమ్ముడు నేను ఇస్తానండి, మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పిన వాళ్ళ తమ్ముడు చెప్పాడు. వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు మాకు సంబంధం లేదు, ఆయన అడుక్కోమంటున్నాడు. ఆయన అయితే కంటికి కనపట్టలేదు. మేమైతే బాగా అప్పులు పాలై బాగా ఇబ్బందుల్లో ఉన్నామండి. అన్ని వడ్డీలకు మాకు మీరు ఏదో విధంగా మాకు సహాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్.